నీవు భయపడవద్దు, రా. దాసుల గృహమైన ఐగుప్తులో యాకోబు బంధింపబడి ఉన్నాడు, అంటే ఇశ్రాయేలు సంతతి బంధింపబడి ఉంది. నిన్ను అక్కడికి పంపుతాను, రా. నువ్వు వెళ్ళి అక్కడ బందీలైనటువంటి నా ప్రజల్ని నువ్వు బంధ విముక్తుల్ని చేయాలి. ఇదిగో వారి మొర్ర నేను విన్నాను, వారి మొర్ర విని వారిని విడిపించుటకు నీ యొద్దకు దిగివచ్చి ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత కొన్ని సంభాషణలు జరుగుతాయి. ఇంతవరకు వినటానికి భలే ఇంట్రెస్ట్గా ఉంది స్టోరీ. ఇక్కడ నుంచి దీన్ని మనం కొంచెం వేరే కోణంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఇప్పుడు భక్తుల్లో చాలామందిని దేవుడు దర్శించాడు. అబ్రహామును దర్శించాడు, నోవహును దర్శించాడు, హనోకును దర్శించాడు, గిద్యోనును దర్శించాడు, శాంసన్ తల్లిదండ్రులు మానోహాని అతని భార్యను దర్శించాడు. ఇలా చాలామందిని దర్శించాడు దేవుడు. కానీ వీళ్ళని దర్శించినప్పుడు ఆయన మామూలుగా కనపడి దర్శించాడు. కానీ ఇక్కడ మోషేకి మాత్రం పొద నడిమిని అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పొద నడిమిని అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. ఏమిటిది? ఎందుకు అలా ప్రత్యక్షమయ్యాడు? అసలు దేవుడు అక్కడ ఏం సంకేతాన్ని ఇస్తున్నాడు? ఎందుకు మోషేని అలా చేశాడు, అలా దర్శించాడు అనేది ఓ ప్రత్యేకమైన ఆలోచన చేయాల్సినటువంటి అంశం. దేవుడు ఎవరితోనైనా నిబంధన చేసేటప్పుడు అగ్నిలోనే దిగొస్తాడు ఆయన. ఆదికాండం 15వ అధ్యాయం మీరు చూడగలిగితే, అబ్రహాముతో దేవుడు తన నిబంధనను స్థిరపరిచేటప్పుడు అబ్రహాము వధించిన పశువు యొక్క ఖండములను రెండింటిని విభజించి పెట్టినప్పుడు ఆ ఖండముల మధ్యలో నుండి అగ్ని జ్వాల దాటి వెళ్ళినట్లు చూస్తాడు. అక్కడ నిబంధనను స్థిరపరచడానికి దేవుడు అబ్రహాముకు అగ్ని జ్వాలలో కనబడ్డాడు. ఆ ఖండముల మధ్య దాటిపోయాడు అగ్ని జ్వాలగా. ఇక్కడ మోషే దగ్గర కూడా ఒక నిబంధన చేయడానికి వచ్చాడు. రా, నీతో పని ఉంది, నీతో ఒక నిబంధన చేస్తాను, రా, నువ్వు వెళ్ళి దాన్ని నెరవేర్చాలి. మీరు గమనించండి, యేసయ్య అపోస్తలులకు కూడా ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపుతాడు అని తన అపోస్తలులతో ఒక నిబంధన చేశాడు. ఎవరు ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. నిబంధనాత్మ, వాగ్దానం చేయబడిన ఆత్మ, పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద దిగొచ్చినప్పుడు కూడా అగ్నిలాగానే దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమో అపోస్తల కార్యం 2లో ఉంటుంది. అబ్రహాం దగ్గర అగ్నిలాగా వచ్చినదేమో ఆదికాండం 15లో ఉంటుంది. జస్ట్ పెన్నుతో గుర్తు రాసుకొని ఇంటికి పోయి చూసుకోండి. ఇవన్నీ చూపించి చెప్పాలంటే టైం తీసుకుంటుంది. అర్థమైందా? పాయింట్కి వద్దాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మోషేని దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఒకవేళ అలా కాకుండా ఒక వ్యక్తిగా నిలబడి పిలిస్తే మోషే ఎలా స్పందించేవాడో, కానీ మోషే తన యొద్దకు రావడానికి ఒక అగ్నిని, పొదలో మండుతున్న ఒక అగ్నిని దేవుడు వాడుకొని మోషేని తన యొద్దకు తీసుకొని వచ్చాడు. మండుచున్న పొద, ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. మండుచున్న పొద ద్వారా మోషేని దేవుడు ఆకర్షించాడు. అప్పటిదాకా తన బాధ్యతను విస్మరించి, కర్తవ్యాన్ని మరచి, తను ఇక నా లైఫ్ అయిపోయింది, ఇంకేముందిలే ఈ జీవితం అనుకొని ఒక వైరాగ్యంలోనికి, విరక్తిలోనికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని, సంకల్పాన్ని బయలుపరచాలనుకున్నప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం పొద నడిమిని అగ్ని జ్వాలలో మోషేకు ప్రత్యక్షం అవటం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పొద అనేదాన్ని కొద్దిగా ధ్యానిద్దాం. మండుచున్న పొద అనేదాన్ని. మండుచున్న పొద దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు
ఆ మండుచున్న పొదలో ఉన్న దేవుడు మోషే ఎదను మండించాడు కాసేపట్లో. పొదలో ఉన్న దేవుడు మోషే ఎదలో మంట రగిలించాడండి. నేను రెండు సంగతులు చెప్తాను. మండుచున్న పొద వలన ప్రయోజనం ఏం జరిగిందనేది ఒకటి, ఆ మంట ఎలా పుడుతుంది అనేది ఒకటి. ఈ రెండు మీకు చెప్తా. ఈ మండుచున్న పొదని మనకి పోల్చుకుందాం, వ్యక్తిగతంగా అలాగే సామూహికంగా. పొద అంటే ముందే చెప్పాను, అనేక చెట్లు, వాటి కొమ్మలు, వాటి తీగలు, వాటి యొక్క కలయిక పొద అని. ఒకటే చెట్టు ఒకటే కొమ్మ పొద కాదు, అనేకమైన వాటి యొక్క కలయిక పొద అన్నాను. సంఘము అంటే ఒక్కడే మనుషుడు కాదు, అనేక మంది కలయిక ద్వారా ఒక సంఘం ఏర్పడుతుంది. ఇప్పుడు మండుచున్నటువంటి వ్యక్తి, మండుచున్నటువంటి సంఘము మాత్రమే ఇతరులను ఆకర్షించగలుగుతారు. మండుచున్న వ్యక్తి, మండుచున్న సంఘము మాత్రమే ఇతరులను దేవుని యొద్దకు ఆకర్షించగలుగుతారు. మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మను పొందారు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కాని వ్యవహారం ఏం కాదు, తమిళం అరవం అంతకన్నా కాదు, అచ్చ తెలుగులో మాట్లాడుతున్న సీరియస్ మ్యాటర్. జాగ్రత్తగా వినండి. వాళ్ళు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ ఆత్మ అగ్ని జ్వాల వలె విభాగింపబడి వాళ్ళందరి మీద రాలినప్పుడు వాళ్ళు దేవుని మూలంగా పలికారు. భాషలు, అన్య భాషలతో దేవుని మహిమపరిచారు. ఫలితంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా, యూదులంతా కూడా గ్యాదర్ అయ్యి అక్కడికి వచ్చేసారు. ఆ తరువాత పేతురు లేచి వాళ్ళకి యేసుక్రీస్తుని గూర్చిన సువార్త సత్యం అందించాడు. ఫలితంగా 3,000 మంది ఒక్క దినమందే బాప్తిసం పొందారు. 3,000 మంది. మండుచున్న పొద మోషేను ఆకర్షించింది. ఇక్కడ అపోస్తలుల మీద మండిన మంట ఆ చుట్టుపక్కల ఉన్న యూదులను ఆకర్షించింది. అవునా? ఇక్కడ అపోస్తలులు అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు తన అగ్నిని కుమ్మరిస్తే దాని ఫలితంగా వారందరూ అన్య భాషలతో దేవుని మహింపరుస్తూ ఉన్నారు. దేవుడు వారి నాలుకలు సడలింపజేశాడు. వారు అన్య భాషలో మాట్లాడుతున్నారు. ఎన్ని రకాల భాషలో తెలుసా? 14-15 రకాల భాషలండి. రకరకాల భాషలు 14-15. మీరు లెక్కేసుకొని చూసుకోండి ఇంటికి పోయినాక అక్కడ ఎన్ని రకాల భాషలు వాళ్ళు మాట్లాడారో. యెరూషలేములో ఇశ్రాయేలుకు దేవుడు నియమించిన పండగలు జరుగుతాయి. ఆ పండగలు జరుగుతున్నప్పుడు ప్రపంచం మొత్తంలో ఎక్కడున్న యూదుడైనా సరే అక్కడికి వెళ్ళాలి. నేనున్న దగ్గర గుడి కడతానంటే కుదరదు. మొత్తం కలిసి యెరూషలేములో దేవుడు నియమించినటువంటి స్థానానికి వెళ్ళాలి, అక్కడే ఆరాధనలో పాల్గొనాలి. అది వాళ్ళకి నిత్య నిబంధన. కాబట్టి ఆయా దేశాల్లో చెదరినటువంటి యూదులు ఆ పండగకి మొత్తం అక్కడికి చేరారు. అర్థమైందా? మొన్న మనం కోటాలు పెట్టాం కండి, మహాకోటాలు పెట్టామా లేదా? హైదరాబాద్ వాళ్ళు, చెన్నై వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వీళ్ళందరూ రాలేదా? రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు లేదా? వాస్తవంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ, చిలకలూరిపేట వాళ్ళ, ఎక్కడోళ్ళు? వాళ్ళ మాతృ రాష్ట్రాలు అవి, వాళ్ళ ప్రాంతాలు అవి, సొంత ప్రాంతాలు. ఎట్లనో ఈ యూట్యూబ్ ద్వారా వాళ్ళు దేవుని మాటలు విన్నారు, మొత్తాన్ని తెలుసుకున్నారు. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ వచ్చి కూర్చొని దేవుని మాటలు విన్నారు. మరి ఆశ్చర్యం చెప్పనా, ఒక ఆయన ఒక గుంపును కూర్చోబెట్టుకున్నాడు, స్పీకరు మైక్ పెట్టుకున్నాడు. నేను అక్కడ వాక్యం చెబుతుంటే వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి చెబుతున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అట్లాగా నానావిధ భాషలు మాట్లాడే వాళ్ళంతా చెదరిపోయినారు. వాళ్ళంతా ఆ పండగకు వచ్చారు అక్కడికి, మనోళ్ళు కానీ కూటానికి వచ్చినట్టు. వస్తే ఆ మేడగది మీద
ఒక సౌండ్ వచ్చింది, దన్మని పెద్ద సౌండ్ వచ్చింది. తెల్లవారుజామున నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఉలిక్కిపడి లేచారు. అమ్మ ఏంది ఈ సౌండ్ అని. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పరిగెత్తారు మొత్తం. బాయ్ ఆహా ఏం కదలటల్లా. ఒకసారి పక్కన వాళ్ళని చూడండి చూడండి చూడండి. ఇంతలా అరిసి మొత్తుకొని చెబుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. వాక్యం వినరా తల్లి, బాగుపడతావు, అనేక మందిని బాగు చేస్తావు. జాగ్రత్త. ఒక్కళ్ళు పరధ్యానాన్ని పోయినా ఇబ్బందిగా ఉంటుంది నాకు. దయచేసి జాగ్రత్త, అందరూ వినాలి. ఏంద్ర ఇంతలో సౌండ్ వచ్చిన వాళ్ళు పరిగెత్తారు. ఆడికి పరిగెత్తేసరికి ఏముంది, దాదాపు 1000 మంది పరిగెత్తారు. ఎక్కడి నుంచి వచ్చిందో సౌండ్ అక్కడికి వెళ్ళిపోయారు. బలముగా వీచు గాలి వంటి ధ్వని, అది వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో మొత్తం గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఆకాశం తెరవబడింది, అగ్ని దిగొచ్చింది. ఒక ప్రత్యేకమైన శక్తి వాళ్ళు పొందుకున్నారు. అప్పటిదాకా వాళ్ళలో లేని ఒక ప్రభావాన్ని వాళ్ళు పొంది ఈ చుట్టుపక్కల గ్యాదర్ అయ్యారు. చూడు, వీళ్ళ భాషల్లో ఆ మేడగది మీద ఉన్న స్థానికులు దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళకి ఏమవచ్చండి, తెలుగు భాష వచ్చు. వీళ్ళు కన్నడ మాట్లాడితే, వీళ్ళు అరవం మాట్లాడితే, తమిళం మాట్లాడితే, వీళ్ళు మలయాళం మాట్లాడితే, అసలు ఆ భాషలు తెలుసు వీళ్ళకి. పొరపాటున మలయాళీ వ్యక్తి వచ్చి ఏమైనా అడిగాడు అనుకో, మాకు తెలియదు పోయావు అంటారు. కానీ అలా కాకుండా మలయాళీ వ్యక్తి ముందు, తమిళ వ్యక్తి ముందు, మరాఠా వ్యక్తి ముందు, కర్ణాటక వ్యక్తి ముందు వాళ్ళ భాషలతో వీళ్ళు దేవుణ్ణి మహింపరిచిన ఆశ్చర్యం. వీళ్ళు ఇక్కడ స్థానికులు, వీళ్ళకి మా భాషలు ఎట్ట తెలుసు అని ఆశ్చర్యం. అలా ఆశ్చర్య కార్యం జరిగింది అక్కడ. మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయి, ఏంట్రా వీళ్ళు మన సొంత భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంది, వీళ్ళు స్థానికులు కదా, వీళ్ళు దేశాలు తిరిగిన వాళ్ళు కూడా కాదు, లేస్తే ఇక్కడే ఉండి ఇక్కడే పనులు చేసుకునే స్థానికులు, వీళ్ళకి మన భాషలు ఎట్లా తెలుసు, అసలు అది కాదు ఒక్కొక్కటి ఇన్ని రకాల భాషలు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆ భాషల్లో దేవుణ్ణి ఇంత ఘనంగా మయంపరుస్తున్నారేంటి, ఇదేమీ నా ఆశ్చర్యపోతే అప్పుడు పేతురు లేచి, సహోదరులారా, ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట మర్చిపోయారా మీరు? ప్రవక్త అయిన యోవేలు ద్వారా ఏం చెప్పాడో, అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదా? అదిగో ఆనాడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన విధికి ఇప్పుడు నెరవేరుస్తున్నాడు దేవుడు, తన నిబంధన నెరవేరుస్తున్నాడు అని మొదలుపెట్టి సువార్త చెప్పాడు. 3000 మంది చేర్చబడ్డారు. ఈ చేర్చబడ్డ ఈ 3000 మంది ఆల్రెడీ ఉన్న వ్యక్తులు మొత్తం కలిసి ఒక సంఘం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, అనేక వ్యక్తులు కలిసింది ఒక పొద అయిపోయిందన్నమాట. ఈ పొద లేదా ఈ సంఘము ఎలా ఉందో తెలుసా? ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి మంట కలిగిన వారై ఉన్నారు, మండుతున్నారు. ఎవ్వరు తక్కువ లేదు, ఎవ్వరి కోళ్లే దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43వ వచనం, అప్పుడు ప్రతి వానికి భయము కలిగిందని రాస్తుంది. అంతేకాదు, వాళ్ళు తమకు కలిగిన సమస్తము చర స్థిరాస్తులను నమ్మి తమ కొరకు సమష్టిగా ఉంచుకొనిరి. వారు నిష్కపటమైన హృదయముతో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని ప్రేమతో నిష్కాపట్యముతో నిందారహితంగా ఉంటూ వారు ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. ప్రభు రక్షింపబడుచున్న వారిని అనుదినం వారితో కూడా చేర్చుచుండెను అని రాస్తుంది. ఈ మండుచున్న సంఘం, వినండి, మండుచున్న సంఘం లోకాన్ని ఆకర్షించిద్దండి. మంటపోయిన సంఘం, మండుచున్న సంఘం, తమ్ముడు బాగా విను, మండుచున్న సంఘం లోకాన్ని తన దగ్గరకు ఆకర్షించుకుంటే, మంటను కోల్పోయిన సంఘాన్ని లోకం తన దగ్గరికి ఆకర్షించుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది సార్వత్రిక సంఘంలో. చాలా వరకు ఏం జరుగుతుందో తెలుసా? లోకాన్ని సంఘం ఆకర్షించడం కాదు, సంఘంలో ఉన్న మనల్ని లోకం లాగుతుంది.
ఏడిసావులే రారా భక్తుడా, ఏం భక్తిరా దా, ఏడిసావులే రామ్మ భక్తురాలరా. సెల్ ఫోన్ చూడు, ఎన్ని చిత్రాలు వస్తున్నాయి చూడు, చిత్రాలు. ఇది చూడు, అది చూడని. సంఘము తన మంటను కోల్పోయిన కారణం చేత, పరిశుద్ధాత్మ అగ్నిని కోల్పోయిన కారణం చేత లోకము సంఘాన్ని ఆకర్షించుకుంటుంది. ఒకటి ఆకర్షించడం మానేస్తే రెండవది ఆకర్షించింది. కానీ అపోస్తల కార్యంలో వ్యక్తుల్ని మీరు కానీ చూడగలిగితే, వాళ్ళు దేవుని అగ్ని చేత మండారు గనుక వాళ్ళు మండుతున్న పొద మోషేను లాగినట్టు మండుచున్న సంఘం అన్యజనుల్ని, దేవుణ్ణి ఎరగనోళ్ళని దేవుని యొద్దకు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మండుచున్న పొద దగ్గరికి ఆకర్షింపబడ్డ మోషే ఏమేం పొందుకున్నాడు? మొట్టమొదటిది దైవ ప్రత్యక్షత పొందుకున్నాడు, మొదటిది. రెండవది దేవుని స్వరమును విన్నాడు. దైవ ప్రత్యక్షత పొందుకున్నాడు, దేవుణ్ణి చూచాడు. రెండవది దైవ స్వరమును డైరెక్ట్గా విన్నాడు. మూడవది, గతంలో చెప్పాను ఇది, తను అసలు ఎందుకు పుట్టాడో, తన జన్మకు సార్థకత ఏదో ఆ దేవుని చిత్తమును తెలుసుకున్నాడు. ఎక్కడ? మండుచున్న పొద దగ్గరేగా. రా, ప్రజలకు నిన్ను నియమించాను, నువ్వు వెళ్ళి వాళ్ళని బంధ విముక్తుల్ని చేయాలి అని. తన జన్మ సార్థకత, తన జన్మ అసలు ఎందుకు వచ్చిందో తనకు అర్థమైంది, అక్కడ మండుచున్న పొద దగ్గర అర్థమైంది. 3. నాలుగవది, కర్తవ్యం బోధించబడింది. తక్షణమే తనేం చేయాలో ఆ కర్తవ్యం తనకు బోధించబడింది. 4వది. మొదటిది ఏంటి? దైవ ప్రత్యక్షత. రెండవది దైవ వాక్కు. మూడవది జన్మకు కారణం. 4వది కర్తవ్యం. తన వెంటనే ఇప్పుడు ఏం చేయాలి అర్జెంటుగా అనేది బోధించబడింది. ఐదవది అసలైంది. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి, ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తి కూడా అక్కడే ఇవ్వబడింది. కొడితే గట్టిగా. ఎక్కడ ఇవ్వబడింది? ఇవన్నీ పొందుకోవడానికి అతడు ఎక్కడికి రావాల్సి వచ్చింది? మండుచున్న పొద దగ్గరికి రావాల్సి వచ్చింది. 6వ మాట చెప్పనా? 5 చెప్పా, ఇప్పుడు 6వది చెప్పనా? అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే మోషేలో ఉన్న లోపాలు దిద్దుబాటు చేయబడ్డాయి. 3వ అధ్యాయంలో మండుచున్న పొద దర్శనం. 4వ అధ్యాయంలో సత్రములో యెహోవా దూత మోషేను చంపచూడగా. ఎందుకు? ఒక లోపం ఉంది మోషేలో, దాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ లోపం కూడా మోషేది కాదు, సిప్పోరాది. అర్థమైందా? ఏందో మీకు తెలుసు, బైబిల్ చదివిన వాళ్ళకి తెలుసు. చదవని వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మ్యాటర్ చెప్పాలా, మొత్తం వాళ్ళు వివరించాలా, తెల్లారిద్ది. కాబట్టి ఇంటికి పోయి మర్యాదగా చదువుకోండి. సిప్పోరా ఏం చేసిందో. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి ఒకసారి. ఆరు సంగతులు జరిగాయి అక్కడ. మొట్టమొదటిది దైవ ప్రత్యక్షత దొరికింది, దైవ స్వరము విన్నాడు, జన్మ సార్థకత తెలుసుకున్నాడు, కర్తవ్యం బోధించబడింది, ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దేవుని శక్తి దొరికింది. అయ్యా, నేను వెళ్ళి ఫరోతో మాట్లాడాలంటున్నావు, వాళ్ళని బయటికి తేవాలంటున్నావు, వాడు సామాన్యుడు కాదు, మరి వాడిని ఎదిరించాలంటే శక్తి ఏది? మోషే, నీ దగ్గర ఏముందన్నాడు. నా చేతిలో గొర్రెల్ని దోలే కర్ర ఉందన్నాడు. ఓ, ఆ కర్రే తీసుకొని పో, నేను శక్తినిస్తాను. ఆ చేతి కర్రతోనే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, సమూహాన్ని నువ్వు బయటికి తీసుకొని వస్తావు పోమన్నాడు. శక్తి ఇవ్వబడింది. 6వది లోపములు దిద్దబడ్డాయి, లోపములు సరిచేయబడ్డాయి. 6 సంగతులు జరిగాయి అక్కడ. ఎక్కడ? మండుచున్న పొద దగ్గర. ప్రియుడా, నా తమ్ముడా, నా చెల్లి, అమ్మా, మనం మండుతున్న వ్యక్తులమైతే, మన సంఘం మండుతున్న సంఘం అయితే, ఈ 6 సంగతులు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా జరుగుతాయి. ఈ 6 సంగతులు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా జరుగుతాయి. ఏంటో తెలుసా?
అరే అసలు వాళ్ళు ఏందో, వాళ్ళ ఆనందం ఏందో, వాళ్ళ సంతోషం ఏందో, వాళ్ళు ఏంట్రా ఎప్పుడు చూసినా మండుతూ ఉంటారు, వాళ్ళంతా సమిష్టిగా ఉంటారు, కూటం పెట్టుకుంటారు, వాక్యం చెప్పుకుంటారు, అయిపోయిద్ది, శుభ్రంగా వండుకుంటారు, మొత్తం కలిసి తింటారు. వాళ్ళకేమో మనకి ఎన్నో బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి లేవా? వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఆయన అసలు వాళ్ళ ఐక్యత ఏంది, వాళ్ళ ప్రేమ ఏంది, వాళ్ళు కలిసి పనిచేయటం ఏంది? ఎంతమంది అన్నారో నాతో, దేవునికే మహిమ. టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసిపోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనిపోయారో తెలుసా? నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది బ్రదర్. ఎందుకు బ్రదర్? ఏంటి బ్రదర్? వాక్యం చెబుతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంతమందిని కూర్చోబెట్టి అన్నం పెడుతున్నారు బ్రదర్. నీళ్ళు ఇచ్చేవాడు నీళ్ళు ఇస్తున్నాడు, ప్లేట్లు ఇచ్చేవాడు ప్లేట్లు ఇస్తున్నాడు, వడ్డిచ్చేవాడు వడ్డిస్తున్నాడు, సాంబార్ పోసేవాడు పోస్తున్నాడు, పచ్చడి వేసేవాడు వేస్తున్నాడు, అయిపోగానే ప్లేట్లు తీసుకెళ్ళి కడిగి మళ్ళా తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఏ బ్రదరు, కాస్త కూస్త జనమా? ఒక 500 మందితో ఫంక్షన్ పెట్టుకోవాలంటే 5 రోజులకు ముందే సిద్ధపడాలి. ఒక 500 మందికి ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి తిండి తిప్పలు పెట్టడానికి డ్రమ్ములు తెప్పించి ముందు నీళ్లు బట్టి పని మొదలు పెడతాం మేము. 500 మందికి ఫుడ్ అంటే 5 రోజుల ముందు నుంచే సిద్ధపాటు మాకు. ఇన్ని వేల మందికి గంట గంట తిరిగేటప్పటికి మొత్తానికి అన్నం పెట్టి పంపిస్తున్నారు. ఏంది బ్రదర్ ఇది? ఏంది బ్రదర్ ఇది? నేనెక్కడా చూడలా. ఈ సామాన్యమైన సంగతి కాదా? పెట్టేస్తున్నారా, అందరూ తినేస్తున్నారా, అయిపోగానే మొత్తం ఊడ్చి శుభ్రంగా కడిగి గంట తిరిగేటప్పటికి, గంటన్నర తిరిగేటప్పటికి మొత్తం క్లీన్ కూడా అయిపోయి నిలబడి చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళు మొత్తం అసలు ఏమేం చేస్తారు చూద్దామని. మీకు తెలియదు వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారని. మొత్తం చివరి పని చేసేంత వరకు కూడా, అంతా క్లీన్ చేసేంత వరకు కూడా అబ్జర్వ్ చేసి నన్ను కలిసి నాకు విషయాలు చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గొప్ప వింత ఏందో చూద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అలా వచ్చి బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కహానీలు కాదు, పచ్చి నిజాలు. ఎచ్చులు చెప్పంగా మనకు నా ఎవరం తెలుసుగా మీకు, ఎచ్చులు పడే వ్యవహారం కాదుగా. అలాగే ఎచ్చులు చెప్పుకోవాలంటే ఎంత చేసి చెప్పొచ్చు, అంత అవసరం ఏముంది? ఏదన్నా మహిమ వస్తే, ఘనత వస్తే, హెచ్చింపు వస్తే యేసుకు రావాలి, ఆయనకు రావాలి. మనకెందుకు? స్తుతి మహిమ ఘనత ప్రభావం యేసుకే చెందాలి, ఆయన హెచ్చింపబడాలి. మనకెందుకు? లేని చెప్పను, ఉన్నాయి జరిగినవి చెప్తా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంతమంది కాదు, ఆ చిన్న మంది ఉన్నప్పుడే ఆ అగ్ని మంటను రగిలించాడు నా తండ్రి. సో మండుచున్నటువంటి సంఘము, మండుచున్నటువంటి వ్యక్తుల గుంపు ఒక పొదయ్యి దాని వైపు చూచిన వాళ్ళందరినీ అది ఆకర్షిస్తుంది. ఈరోజు సంఘము తన మంటను కోల్పోయినందున, మీరు మనం రాసుకున్నారు ఈ మాట, అనేక మంది జనులు నరకాగ్నికి వెళ్తున్నారు. సంఘము తన అగ్నిని కోల్పోయినందున అనేక మంది జనులు నరకానికి వెళ్తున్నారు. ప్రియులారా, సంఘము మండుతూ ఉంటే నరకానికి వెళ్ళి పడేవాళ్ళు నిత్య జీవానికి ఆకర్షింపబడతారు. ఈరోజు లోకం సర్వనాశనం అవుతుంది, లోకం చెడిపోతుందంటే బాధపడాల్సింది ఎవరో తెలుసా? మనమే. లోకం చెడిపోతుందంటే దానికి కారణం సంఘం చెడిపోయింది. సంఘం చెడిపోయింది కాబట్టి లోకం చెడిపోతుంది. సంఘం చెడకుండా సంఘం పర్ఫెక్ట్గా ఉందనుకో, లోకాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది, లోకాన్ని తన వైపు లాగుతూ ఉంటుంది, లోకస్తులని ప్రక్షాళన చేసి సంఘంలోని కలుపుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షింపబడి మన దగ్గరకు వచ్చినోడు ఏమేం తెలుసుకుంటాడు? దేవుని సన్నిధిలో కూర్చుంటాడు, మన మధ్యలో ఉన్న దేవుని సాక్షాత్కారాన్ని పొందుతాడు. క్రమంగా అందరం కలిసి దేవుణ్ణి సేవించటం, ఆరాధించటం, మహిమపరచటం, దేవుల్లో ఉన్న మధురమైనటువంటి ఆత్మీయ ఆనందం అంతా అనుభవిస్తాడు. మా నాన్న గురించి గతంలో చెప్పాను నేను. దమ్ము వీరుడు,
సంవత్సరాలు వాడాడు. చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు మా బలవంతంతో. మేము హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళు నరసరావుపేటలో ఉన్నారు. మందిరానికి తీసుకెళ్లారు. మా అమ్మ పోయి కూర్చున్నాడు. ఆయన నోటితో ఆయనే చెప్పాడు, దేవుని దగ్గరకు వచ్చిన వాడు, మండుతున్న సంఘం దగ్గరకు వచ్చిన వాడు ఏం చూస్తాడని చెప్పాను. ఫస్ట్ పోయింది. ఏం చూస్తాడని చెప్పానండి? ప్రత్యక్షత. ఆయన్ని ప్రత్యక్షత చూస్తాడు. సంఘం అంతా ఆరాధిస్తున్నారు. మా నాన్న గోడకు అనుకొని కూర్చున్నాడు. ఏంద్రియుల గోలని అర్థం కాదు. కొత్తోడుగా, అందులో పెద్ద ఆయన జేబు దవిడాడు. బయటికి పోయి ఒక దమ్మన్న కొట్టేద్దాం వీళ్ళు గోల దెబ్బకని. లేవటానికి ట్రై చేశాడు. కనుమబ్బు గమ్మినట్టుగా అక్కడే గోలపడ్డాడు. ఇటుపక్క దైవజనుడుండి వాక్యం చెబుతాడు, జనం ఇటుపక్క కూర్చొని ఉంటారు. దైవజనుడి ఫేస్ ఇటు, జనాల ఫేస్ ఇటు. ఈయన మధ్యలో కూర్చున్నాడు. అటుపక్క పాస్టర్ కనపడతారు, ఇటుపక్క విశ్వాసులు కనపడతారు. మధ్యలో కూర్చున్నాడు గోడకు ఆనుకొని. జస్ట్ ఆ పిక్చర్ ఊహించుకోండి. లేచి బయటికి వెళ్ళి 2 దమ్ములు లాగొద్దాం అనుకుంటున్నాడు. దమ్ము వీరుడు కదా, కూలబడ్డట్టు కూర్చున్నాడు. బయటికి చూశాడు. వాకిలి కూడా కనపడుతుంది, ఓపెన్ వాకిలి పెద్దది. ఆ బయటికి చూస్తే ఆ ఆకాశంలో నుండి ఒక తెల్ల కొంగ వస్తుంది. ఈయనున్న మందిరం వైపుకి వస్తుంది. తెల్లటి కొంగ రెక్కలు దాచి ఎగురుకుంటూ వస్తుంది. తెల్లటి కొంగ. ఈయన అనుకున్నాడు, ఎవడో మొత్తానికి దానికి తోట కొట్టాడు, మొత్తానికి బిడి తప్పింది, అది ఎటు పోవాలో అర్థం కాక ఈ మందిరంలోకి వస్తుంది అనుకున్నాడట. ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్తున్నా. చూస్తానే ఉన్నాడు కళ్ళు తెరిచి. వస్తా ఉంది. దగ్గరకు వచ్చేటప్పటికి కొంగ కాదు, తెల్లని వస్త్రం ధరించి చాచిన చేతులతో నిలిచిన ఒక వ్యక్తి. ఒక ఆజానుబాహుడైన వ్యక్తి. లాంగ్ షాట్లో కొంగలా కనపడాడు తెల్లగా. దగ్గరకు వచ్చే కొద్దీ క్లారిటీ వచ్చింది. ఎంత పొడవు ఉన్నాయి ఆయన చేతులు అంటే, మా నాన్న చెప్తున్నాడు, మందిరం గోడలకి ఈ తట్టు ఆ తట్టు తగిలేంత పెద్దవి నాయన అన్నాడు. అంత పెద్ద చేతులు ఆయన. ఆ ఫోటోలో ఉన్నాయన మా నాన్న. ఆయన చెప్పాడు యథార్థంగా. ఎందుకు నేను నమ్మాను ఆయన చెప్పిన మాట అంటే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి. అంత పెద్ద వ్యక్తి. వీళ్ళందరూ కలిసి ఆరాధిస్తూ ఉన్నారు కదా, స్తోత్రాలు చేస్తా, పాడుతూ, కీర్తిస్తూ, సంతోషిస్తూ, మయంపరుస్తున్నారు కదా. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత చూశాడు మా నాన్న. పరిశుద్ధాత్మ అలాగొచ్చేసాడు, ప్రజల మీదకి వచ్చేసాడట. ప్రజల మీదకి వచ్చి ఎంతమంది అయితే నిలిచి ఆయన్ని మయంపరుస్తూ ఉన్నారో దేవుణ్ణి, వాళ్ళందరి తలల మీద తన చేతులు ఉంచుతూ వెళుతున్నాడట. ఎవరిని వదిలిపెట్టాడు, అందరి తలల మీద చేతులు ఉంచుతా ఉన్నాడు. ఈయన చూస్తున్నాడు, గుండె జారిపోయింది. గడగడగడలాడుతూ చూస్తూ ఉన్నాడు. అలాగ అందరినీ స్పర్శించి ఆ మధ్యలోకి వచ్చి అదృశ్యమయ్యాడట. మనం ఏం పాడుకుంటాం? ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా, నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, ఆత్మఫలములు ఫలించుట కొరకు
దేవుణ్ణి ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్ముడు రాకుండా ఉంటాడా? ఆయన హస్తాలు మన మీదకి రాకుండా ఉంటాయా? మనల్ని పరవశులను చేయకుండా ఉంటాడా? ఆత్మవశులను చేయకుండా ఉంటాడా? శక్తితో నింపకుండా ఉంటాడా? వచ్చి మొత్తం ప్రతి తలని తాగుతున్నాడంట. నేను అందుకే ఆరాధన చేసేటప్పుడు లీనమై చేయండి అని చెప్పేది. కళ్ళు తెరిచి అటు ఇటు చూసుకుంటా చేయకూడదు ఆరాధన. కొంతమందికి సామాన్లు భయం, ఆ పర్సులో డబ్బులు పోతాయేమో, ఆ సెల్ ఫోన్ ఎవడన్నా తీసుకెళ్తాడేమో. మీకు దండం పెడతా, సెల్ ఇంటికాడ పెట్టిరా. సైతాన్ కూడా అప్పుడే గుర్తు చేస్తాడు, ఏందో బాగా డీప్ అయిపోయావు, ఆ సెల్ ఎవడన్నా తీసుకెళ్తాడు కథ చూడగానే. పోతే పోయింది ఫోనే అనుకొని నిలబడాలా. లేకపోతే కీప్యాడ్ సెల్ తెచ్చుకో, అంతా నీకు ముఖ్యమైన వార్త ఏమైనా ఉంటే కీప్యాడ్ సెల్ తెచ్చుకో, పోతే మహా 1000 రూపాయలు పోతాయి. పోని పెద్దది తెస్తారు, ఆ బ్యాగ్లో పెడతారు. ఇక తడవకోసారి ఏం మనుషులో ఏమో నాకు అర్థం కాదు. ఈ సగం అది సగం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యం నిరర్ధకం కాదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వస్తాడు, దర్శిస్తాడు, స్పర్శిస్తాడు. హల్లెలూయా. అది జరిగితే ఎన్నిసార్లు అనిపించానో, అటు పక్కన వాళ్ళు ఎన్నిసార్లు ఆ దర్శనం చూశారో, ఎంతమంది వచ్చి చెప్పారన్నా బలిపీఠం మీద అగ్ని మండుతున్నట్టు చూశానన్న నేను. ఒకళ్ళు నీ ప్రక్కన ఆజానుబాహుడైన ఒక వ్యక్తి భయంకరంగా ఉన్నాడన్న, మందిరం తల ఆ మందిరానికి తగులుతుందన్న, ఆ టాపుకు తగులుతుంది, అంత పెద్ద వ్యక్తి నిలబడి ఉన్నాడన్న అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు. ఎన్ని రకాల ప్రత్యక్షతలు చూశారు, ఎన్ని రకాల దర్శనాలు చూశారు. నువ్వేమో నన్ను చూడడం సరిపోయా, లేదా సెల్లు చూడడం సరిపోయా. కొంతమంది సెల్లు చూడడం, ఇంకొకటి చూడ నన్ను చూస్తుంటారు, ఈడు మొహం ఎట్ట పెడుతున్నాడు, ఇప్పుడు ఈడు ఏడుతున్నాడా, నవ్వుతున్నాడా, ఈడు ఎట్ట చూస్తున్నాడు, ఈడి ఫేస్ ఏంది అని. ఎటుగుడి వాక్యం చెప్పేటప్పటికి ఇసుగు పుట్టిందాక నా మొహమే చూసేది. నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా ఆరాధనలో కళ్ళు మూయాలి కదా, ఆరాధనలో కళ్ళు మూయాలి కదా. అయినా నా మొఖాన్ని ఏముందండి, అది అంత తాటికి ఎంత తలగా కనపడుతుంది అక్కడ. ఏమైంది ఇప్పుడు, ఇబ్బంది ఏముంది? నా ముఖం కాదు కదా, పనికిమాలినోడు ముఖం, యేసయ్య ముఖం కదా నువ్వు చూడాల్సింది. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసార నామది కోరెనే, మనసార నామది కోరెనే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. అది ఆశ, అది ఆశ, అది ఆశ. అన్నాశాలేమన్నా నిన్ను చూడా. ఎట్టున్నాయి కొంతమంది పాటలు. ఏముందండి నా ముఖాన, ఎంతవరకు ఉంటుందండి? చూస్తాను అన్నీ మారిపోతాయండి. యేసు ముఖం ఎప్పటికీ మారదండి. అది మంగళకరమైన ముఖం, ఆనందకరమైన ముఖం. అది చూశాడు మా నాన్న. ఇది నిజమని నేను ఎందుకు నమ్మానంటే, నేను చెబుతున్నా, మా నాన్నకి దేవుణ్ణి నమ్ముకునేటప్పటికి నా అంచనా ప్రకారం కనీసం 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేను. నా అంచనా 70 ఏళ్ళు అయినా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఆయనకి 50 ఏళ్ల సర్వీస్ అన్నమాట దమ్ము. అంటే ఎన్ని సంవత్సరాల అలవాటు అది? ఎన్నేళ్ళ అలవాటు? 50 పైనే. లేచి ఆ దర్శనం చూసి లేచి బయటికి వెళ్ళి ఏడ్చుకుంటా బయటికి వెళ్ళి ఆ జేబులో ఉన్నాయన్నీ నిలువున ఆంతున పడేసి వచ్చాడండి. బయట వచ్చేసాడు.
దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత సంఘములో ఒక వ్యక్తి చూస్తే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న తాగుబోతైనా సరే అవతల పడేస్తాడంతే. యేసు నామములో నేను మానలేను, నా వల్ల కాదు అన్నాడు కూడా నిప్పు కణంలా మారిపోతాడు, అగ్ని కెరటంలా ఎగిసి పడతాడు. ఇక అంతే, పాత అడ్రస్ లేకుండా పోయింది మా నాన్నకే. తర్వాత మా నాన్న టెస్ట్ చేయడానికి కొంతమంది ట్రై చేశారు. కింగ్ సైజ్ పెద్ద సిగరెట్ ఉంటుంది, అద్దెచ్చి ఇచ్చాడు ఒకడు. దమ్ము కొట్టవే అని పోరా అన్నాడు. ఏంది పెద్ద తాగు సిగరెట్, ఏమైంది? తాగినోడువేగా. ఆ దేవుణ్ణి ప్రభువుని చూశాను, నేను మానుకున్నాను రా, కల్లో కూడా నేను దాన్ని ముట్టను అన్నాడు. నా కళ్ళతో నేను చూశా. అదే ఒకవేళ దేవదర్శనం పొందకపోతే టపిమని లాగి దమ్ము కొడతానే ఉండేవాడు. ఇక అదేదైనా సరే మానుకున్నాడు. అంత నిగ్రహశక్తి ఎలా వచ్చేసింది ఆ మనిషికి అంటే అతడు దేవుని ప్రత్యక్షత చూచాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది మాజీ తాగుబోతులు ఉన్నారు, భయంకరమైన డింకు మాస్టర్లో. ఇప్పుడు ఊరకిత్తా ఉన్నది ఆగట్లా, మాకొద్దులే పోరే, నాశనం అయిపోయింది. దానివల్ల దేవుడు దర్శించి ఏదో ఇప్పుడు మేము మనుషుల్లో నిలబడున్నాం, మాకొద్దులే పొమ్మని దండం పెట్టి తప్పించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు మారే. దేవుని ప్రత్యక్షత ఒకడు పొందుకుంటే జరిగిద్దది, దేవుని స్వరాన్ని ఒకడు వింటే జరిగిద్దది. మండుచున్న సంఘములో, మండుచున్న వ్యక్తులలో అలాంటి ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ దెబ్బకి లోకస్తులు ఆ వ్యక్తుల దగ్గరికి, ఆ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు మారిపోద్ది మైండ్. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడిని చూస్తారు, దేవుని స్వరం వింటారు. ఆయన స్వరం ఎంత శక్తివంతమైనది. జక్కయ్య దిగిరా, నీకోసమే వచ్చాను అన్నాడు. అంతే. ఎంత విప్లవాత్మకమైన మార్పు అంటే, పిల్లికి బిచ్చం పెట్టనోడు మహాదాత అయిపోయాడు ఒక దెబ్బతో. ఎంగిల్ చేత్తో కాకిందోలనోడు యేసయ్య మాట్లాడాడో లేదో మహాదాత అయిపోయాడు. ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, మిగతా సగం ఎవరి దగ్గర అయితే నేను రూపాయికి 4 వసూలు చేశానో వాడికి 8 ఇస్తాను. అంటే టోటల్గా నా అక్రమార్జితం అంతా వదిలేస్తాను అన్నాడు. మారిపోయింది యేసయ్య దర్శిస్తే మైండ్. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. ఒక మాటతోనే మృతుల లేపినావా, మరణముందు నిలిచిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మాదని వాడవయ్యా, మాట తప్పవు నీవు మాదని వాడవయ్యా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. యేసయ్య మాట్లాడితే ఎంత సంతోషం అండి. మహానుభావుడు మాట్లాడబట్టే ఈ రోజుకి నేను నిలబడున్నా. ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు పిచ్చి మహారాజు. లేకపోతే మన చరిత్ర ఎప్పుడు అయిపోయేది. మాట్లాడతాడు, మాట్లాడితేనే మండిద్ది గుండె. మోషే అని స్వరం వినిపిస్తే గడగడలాడిపోయాడు. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను.
అప్పటిదాకా ఏందా ఎవరా అని అబ్జర్వ్ చేసినోడు ఈ మాట ఎప్పుడైతే అన్నాడు వా అమ్మో అని మొహం తిప్పేసుకున్నాడు, కప్పేసుకున్నాడు. భయం ఎందుకు? దహించు అగ్ని, దహించు అగ్ని. ఆయన దర్శిస్తే మండిద్ది గుండె. పొదనడిమిని అగ్ని జ్వాలలో ఆ మంటలో ఉండి మోషే ఎదను మండించాడు నా దేవుడు. అందుకే ఆ పాటలో పెట్టుకున్నా నేను యేసయ్య పరిశుద్ధాత్మ ప్రేరణతో. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. దేవుని వాక్కు విన్నవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడి గుండె మండకుండా ఉండదేకా, అంతే. అది మండుతా ఉంటుంది, అది ఆకర్షించకుండా ఉండదు, ఆయన చిత్తం చెయ్యకుండా ఉండదు. మండుచున్న సంఘం దగ్గరికి వచ్చినోడు దేవుని ప్రత్యక్షత చూస్తాడు, దేవుని స్వరం వింటాడు, తన జీవితం ఏందో, తన బతుకేందో, అసలు తన జన్మ ఏందో తెలుసుకుంటాడు. అంతేకాదు తన పాపాల విషయమై ఒప్పించబడతాడు, ప్రక్షాళన పొందుతాడు. అంతేకాదు దేవుని శక్తితో నింపబడతాడు. అంతేకాదు తన కర్తవ్యం ఏంటో తెలుసుకొని ఇక ప్రభు కోసం బతుకుతాడు. ఇవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి నా విషయంలో జరిగినాయి, నీ విషయంలో జరిగినాయి, ఎవ్వని విషయంలోనైనా జరుగుతాయి. లేకపోతే నీకు తెలుసా అసలు నీ జీవితం ఏందో? ఆయన దగ్గరికి ఎట్లా వచ్చావు నువ్వు? మండుచున్న వ్యక్తులు, మండుచున్న వార్త, మండుచున్న సంఘము నిన్ను ఆకర్షించింది. యేసయ్య దగ్గరికి రా 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 రా. లేకపోతే పొర్రపాటును కూడా నువ్వు వీడికి రావడం జరగదు, అసంభవం. నువ్వంటూ వచ్చి కూర్చున్నావంటే ఆత్మ తీసుకొని వచ్చా నిన్ను ఇక్కడికి, పరిశుద్ధాత్మ తీసుకొని వచ్చా. చాలు నడువులే, నువ్వు నాకు సంబంధించిన దానివి, నాకు సంబంధించిన వాడివి, నువ్వు నా సొత్తు, నా బిడ్డవి, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవిరా. నువ్వు పాపంలో, లోకంలో, శాపంలో నాశనం అవటం నా చిత్తం కాదు, నట్ అని నిన్ను తీసుకొచ్చింది నా దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, దహించు అగ్ని తీసుకొచ్చాడు నిన్ను. ఆయనే ఆ శక్తినిచ్చి, నీకు ఆ మనోనిగ్రహాన్నిచ్చి, నువ్వు భగ్గున మండటానికి, దేవుని కోసం రోషంగా నిలబడటానికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? ఆయన ఇచ్చిందే. ఆయన 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 ఈరోజు ఆయన దగ్గరకు ఆకర్షింపబడ్డాం. ఇన్ని కార్యాలు జరిగినాయి. ఇది ఒక మండుచున్న సంఘము ద్వారా జరిగే పని, ఇది మండుచున్న వ్యక్తి ద్వారా జరిగే పని. నాతో దేవుడు మాట్లాడాడు, రే రే ఒరిజినల్గా మండాలిరా నా కుమారుడా, ఒరిజినల్గా మండాలి. నువ్వు సరిగ్గా నా పాదాల దగ్గర ఉండి నా శక్తి చేత నింపబడి నువ్వు మండు, తర్వాత పని నేను చూస్తా. ఎవడండి వీడు, ఎవడు వీడు, మీరెక్కడా, నేనెక్కడా? ఎంత పని చేశాడండి. ఒక అల్పుణ్ణి తీసుకొచ్చి ఎంత పని చేశాడండి. ఎవరండి ఈ పని చేసినోడు? అరే కంటికి కనపడినట్టు ఉంటాడు, అదృశ్యంలో ఉన్నట్టు ఉంటాడు, అసలు ఏమి ఎరగనట్టు ఉంటాడు. చక్రం తిప్పుతాడండి మొత్తం. నీ లైఫ్ని కూడా అలా చేస్తాడు ఆయన, నీ జీవితాన్ని కూడా అలా చేస్తాడు. చేసే ఉన్నాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఫస్ట్ చెప్పాను, మండుచున్న సంఘము దగ్గర ఏమేం జరుగుతాయి? టపి చెప్పేసేయండి. నంబర్ 1 చెప్పండి, నేను ఇది అవుతా. ఏంది? ప్రత్యక్షత. గట్టిగా చెప్పండి. మరి రాసుకొని కూడా ఏంది? చెప్పుకో. ఏం చెబుతారులే, సాలిపోయినట్టుంది మీకు కూడా. ప్రత్యక్షత పొందుతాడు, స్వరం వింటాడు, జన్మసార్థకత తెలుసుకుంటాడు, సరిచేయబడతాడు, శక్తి పొందుకుంటాడు, కర్తవ్య నిర్వహణ కోసం బయలుదేరతాడు. ఏముందండి పెద్ద మర్మంలాగా?
ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాగా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మండుచున్న సంఘము దగ్గర. ఆ లోకం నరకానికి ఎందుకు పోతుంది? సంఘం తన అగ్నిని కోల్పోయినందున లోకం నరకానికి వెళ్తుంది. సంఘం తన అగ్నిని తిరిగి పుంజుకుంటే లోకం దేవుని యొద్దకు ఆకర్షించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికైనా మనకైనా ఈ మంట ఎలా వచ్చింది? ఈ అగ్ని ఎలా వచ్చింది? నేను ఏకాంత ప్రార్థనలో దేవుని ముందు కూర్చొని ఏడ్చానండి. దేవుని ముందు కూర్చొని ఏడ్చాను. మీరు కూడా అట్లా ఏడుస్తారని చెబుతున్నాను. నేను ఏమని ఏడ్చానంటే, ఈ ఒక్క మొక్కేనండి, నేను ప్రార్థన చేసేస్తా. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యం కోసమే, తిరిగి దేవుని ఆత్మతో మండటం కోసమే రేపు 3 రోజులు ఉపవాసం ప్రకటించా. బుధ, గురు, శుక్ర వచ్చేవారమే. రేపు ఎల్లుండు పనులు చేసుకోండి, ఏమన్నా పనులు ఉంటే పనులు చేసేసుకోండి. వాళ్ళకి చెప్పేయండి 3 రోజులు ఉపవాసాలు ఉన్నారో బాబు మేము రావని. అంత కాకపోతే నీకు ఆ 3 రోజులు అవసరమైతే అవతల వారాలు, ఆ తర్వాత వారాలు అవసరమైతే మేము కవర్ చేస్తాం ఎట్లా. ఈ 3 రోజులు మాత్రం మమ్మల్ని వదిలేసేయని చెప్పి ఈ 2 రోజులు పని చేసి చెప్పేసేయండి. సెలవు తీసుకోవాలా. ఏ వారాలు? సోమ, మంగళ, బుధ. నాకు తెలుసు, తలకాయ ఊపుతున్నారు. సోమేనా? బుధ, గురు, శుక్ర. బుధవారం ఉదయం 10 గంటల ప్రార్థన స్టార్ట్ అవుద్ది. పగలు సాయంత్రం. 3వ రోజు పగటికోటంతో ముగుస్తుంది. పగటికోటంతో ఇక ప్రేమ విందు ఉంటుంది. తల అంత తెచ్చుకుందాం, తిందాం, పోదాం. ఈ 3 రోజులు మాత్రం లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా, పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకోవాలి. ఫోన్ అవసరమైతేనే మాట్లాడాలి. లైవ్ చూసేవాళ్ళు అవసరమైతేనే ఫోన్ మాట్లాడాలి. అవకాశం ఉన్నంత వరకు దానికి దూరంగా ఉండి, లైవ్ వచ్చేటప్పుడు మాత్రం పెట్టుకొని ఆ కాసేపు దేవుని వాక్యం విని మళ్ళా ప్రార్థనకు ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో దేవునితో. దేవుని చిత్తం అయితే తరచుగా ఏర్పాటు చేస్తా, నా తండ్రికి చిత్తం అయితే. ఫాస్టింగ్స్ తగ్గితే మనం మంటను కోల్పోతున్నాం. ఉపవాసాలు తగ్గకూడదు, ఫాస్టింగ్స్ పెట్టాల్సిందే. నా కోసం కూడా ప్రార్థన చేయండి, నాకు శక్తిని ఇవ్వాలి దేవుడు అని. ఆమెన్. ఫాస్టింగ్స్ పెట్టాల్సిందే, చేద్దాం. ఎప్పుడెప్పుడు అందరూ ఒక మొక్క చెప్పేసేయండి, నాకు సంతోషంగా ఉంటుంది. అయ్యే మన పండగలో సేవకులు కూడా రావచ్చు. 3 రోజులు నాతో పాటు ఏకాంతానికి తీసుకెళ్తా. దేవునికి మహిమ. మీకు దేవుని మందిరం ఉంది, తోట ఉంది, మీ ఇష్టం, మీరు గడపచ్చు. ఇక దేవుని పాదాలే పట్టుకొని మొండి సమస్యలు కానీ, రోగాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, అప్పులు కానీ, తిప్పలు కానీ, అవి భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైన మంట అయినా ఉపవాసంలోనే రగిలించాలి యేసు నామములో. ఆ మంట మనకు ఎలా వచ్చింది? సంఘం ఎలా మండించబడిద్ది? మనం ఎలా మండించబడతామని ఒక్క ముక్క నేను చెప్పి ముగిస్తానన్నా. ఎట్లొచ్చింది? దేవుని ముందు కూర్చొని దేవుడిని అడిగానండి నేను, యేసయ్యా, దగ్గర 3.5 ఏళ్ళు పేతురు నీ వెంట తిరిగాడు. నువ్వు కాస్త మరుగైపోగానే నేరుగా పోయి వలభుజాన్ని వేసుకున్నాడు. నువ్వేమని పిలిచావు పేతుర్ని? నిన్ను మనుషులను పట్టు జాలనిగా చేస్తాను రమ్మన్నావు. అప్పుడు వల వదిలిపెట్టాడు, దోణిలో వదిలిపెట్టాడు, చేపలు వదిలిపెట్టాడు, మొత్తం వదిలిపెట్టాడు. ఆఖరికి సిలువలో ప్రాణం పెట్టి నువ్వు తిరిగి లేచి కనపడి ప్రోత్సహించి అదృశ్యమైతే కర్తవ్యాన్ని నెరవేర్చకపోగా ఏం చేయాలో అర్థం కాక మళ్ళా వలభుజాన్ని వేసుకున్నాడు. ఎక్కడికి పోతున్నావు పేతురు అంటే, నేను చేపలు పట్టపోదును. నీవు చేపలు పడితే మేము పీతలు పడతామా? మేము చేపలే పడతాం. వాళ్ళు కూడా ఎంటబడ్డారు.
ఇదేంటండి, నాకు అర్థం కాదు. చేపలు పట్టుకోవటానిక ఏసయ్య ఎనికిడిది పెట్టుకుంది, వెంట పెట్టుకుంది? హ, చెప్పండి మీరు. చేపలు పట్టుకోవటానిక యేసు తన వెంట పేతురును పెట్టుకుంది? యాయిరు కుమార్తె చచ్చిపోయిన దాన్ని లేపినప్పుడు, లాజరును తిరిగి బ్రతికించినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచినప్పుడు రకరకాల దైవ శక్తితో కూడిన అద్భుతాలు పేతురు కళ్ళగా చూపించింది తిరిగి వెళ్ళి చేపలు పట్టుకోవడానిక? నా ప్రార్థన ఇది, యేసయ్యా, ఇంత సేటు నువ్వు ట్రైనింగ్ ఇస్తే నువ్వు కాస్త కనుమరుగయ్యేసరికి వలభుజాన్ని వేసుకున్నాడు కదయ్యా, అదయ్యా మా బతుకు, అదయ్యా మా బతుకు. అయ్యా, పేతురుని వదిలిపెట్టావా? పేతురుని వదిలిపెట్టావా? వల తీసుకొని దోణికి సముద్రంలోకి వెళ్ళి వలేస్తుంటే రాత్రంతా చేపలు పడకపోతే దరిని నిలిచావు కదయ్యా. దరిని నిలబడి, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఏమైనా కలదా అని పిలిచి, ఏమీ పడలేదు అంటే దోణి కుడి ప్రక్కన వలమేమని చెప్పి 153 పెద్ద చేపలతో వల నిండి పిగిలేటట్టు చేసి వాళ్ళని దరికి తెప్పించి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగి పేతుర్ని స్థిరపరిచావుగయ్యా. అయ్యా, పెంతెకోస్తు పండుగ నాడు అగ్నిని పొందాడు, నీ అగ్నితో నింపావు, జీవితంలో మళ్ళా వల పట్టుకోలేదయ్యా. ఆ బలం నువ్విచ్చేది ప్రభువా, ఆ అగ్ని నువ్వు పంపేది ప్రభువా. అది మా అంతటా మేము పొందేది కాదు, మా అంతటా మేము పొందేది కాదు. అది నువ్విచ్చే అగ్నిదేవా, అది నువ్వు పంపించాలి మా మీదకి. ఆ అగ్నితో నువ్వు నింపాలి మమ్మల్ని. అప్పుడు నిలబడగలుగుతాం, అప్పుడు గెలవగలుగుతాం, అప్పుడు లోకాన్ని మేము ఆకర్షించగలుగుతాం. ఆ అగ్ని మా మీదకి రానంత వరకు లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆ అగ్ని మా మీదకి రానంత వరకు లోకం మమ్మల్ని లాగుతుంది. మాకు అలా కాదయ్యా, లోకం మమ్మల్ని లాగటం కాదు, లోకాన్ని మేము నీ సంఘంలోకి, లోకంలో ఉన్న వ్యక్తుల్ని, ఆ శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్న వాళ్ళని ఆశీర్వదించబడిన అనుభవాల్లోనికి మేము తీసుకొని రావాలి అంటే ఆ అగ్ని నువ్వు మాకు ఇవ్వాలి దేవా. ఆ శక్తి నువ్వు ఇవ్వాలి, లేకపోతే మా వల్ల కాదు. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడని బలపరిచి అతని గుండెను మండించింది నువ్వు దర్శించావు కదా, అప్పుడే కదా ఆయన వీరుడయ్యింది. మోషేని మండుచున్న పొదలో దర్శించి అతని ఎదను మండించింది నువ్వు. పిరికివాడు బలహీనుడని తను అనుకునేటువంటి పేతురుని మరెన్నడూ వల చేత పట్టకుండా చేసింది నువ్వు. ఒక్క ప్రసంగంతో 3000 మందిని, మరొక ప్రసంగంతో 5000 మందిని, 2 ప్రసంగాలతో 8000 మందిని సంఘములో చేర్చినటువంటి యోధునిగా పేతురుని తయారు చేసింది నీ అగ్ని. ఆ బలం నీది, ఆ బలం నీది, ఆ బలం నీది. మా అంతటా మాకెట్లొచ్చిందయ్యా అది? మా అంతటా మాకెట్లా లభించిందయ్యా? ఆ అవకాశం మాకెక్కడుందయ్యా? అదే మాకుంటే నీ పరిశుద్ధాత్మ అగ్నితో పని ఏముందయ్యా? మాకు లేదయ్యా, మాకు లేదు. కనికరించి నీ అగ్నిని పంపు, నువ్వు మండించు అని దేవుని పాదాలు పట్టుకున్నానండి. మీరు చెప్పండి, ఎవరు పంపించాలి? ఆ అగ్ని ఎవరు పంపించాలండి? ఆ అగ్ని పంపించాలంటే మనం ఏం చేయాలండి? ప్రాధేయపడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, కన్నీరు గార్చాలి, మొర్ర పెట్టాలి. మన బలహీనతలు మనం స్పష్టంగా గుర్తించిన వారమై, దేవా నీ అగ్నిని పంపు, దేవా నీ అగ్నిని పంపు, నన్ను మళ్ళా మండించు, నీ శక్తితో నన్ను నింపు, నన్ను మళ్ళా బ్రతికించు. నేను అనేకులను నీ వైపుకు ఆకర్షించినట్లు నన్ను మండించమని మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడితే ఆయన తన అగ్నిని పంపుతాడు. సంఘమా, మనమందరము ఏకమై అడగాలమా? సంఘమా, మనమంతా ఏకమై అడగాలి. నాయన వ్యక్తిగతంగా అడగాలి. నా మీదికి పంపు అని అడుగు, నా సంఘం మీదికి పంపు అని అడుగు.
మేము అగ్నిని కోల్పోయాం. మాలో అంతకుముందున్న ప్రార్థన, అంతకుముందున్న ఉపవాసం, అంతకుముందున్న భారం, అంతకుముందున్న పరిశుద్ధత, అంతకుముందున్న సమర్పణ, అంతకుముందున్న నీతి నియమం, అంతకుముందున్న ఆత్మల భారం చల్లారిపోయిందని మాకు అర్థమవుతుంది. ఇలాంటి బ్రతుకు మాకు ఇష్టం లేదు ప్రభువా. ఈ చల్లారిపోయిన బతకటం మాకు ఇష్టం లేదు. మండుతున్న జీవితం కావాలి. మేము మండుతున్న వ్యక్తులమై ఉండాలి, మండించే వ్యక్తులమై ఉండాలి. మేమున్న సంఘము కూడా మంటగలిగిన సంఘంగా ఉండాలి. అలా అయితేనే మమ్మల్ని ఉంచు, లేకపోతే చంపు. నీ అగ్నితోనన్నా నింపు, లేకపోతే మమ్మల్ని చంపు. రెండు మాటలు. అటు ఇటు కానీ బతుకొద్దు. సగం లోకం సగం దేవుడు అనే ఆ దరిద్ర బతుకొద్దు. నీ ధ్యాసలో, నీ ధ్యానంలో, నీ లోకంలో, నీ ప్రపంచంలో, నీ నామ మహిమలో ఈ బ్రతుకు కడతేరని, కొనసాగని అని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి పురికొల్పునిచ్చాడు పరిశుద్ధాత్మ. ఆ అగ్ని కావాలి కావాలి అంటే ఆ అగ్ని ఎలా వస్తుంది? కుమారుడా, అది దేవుడే ఇవ్వాలి. ఆ అగ్ని డేవిడ్ బ్రైనార్డ్లోకి వచ్చింది, వెళ్ళిపోయాడు రెడ్డి నీళ్ళ మధ్యలోకి. ఆ అగ్ని డేవిడ్ లివింగ్స్టన్లోకి వచ్చింది, వెళ్ళిపోయాడు చైనా ప్రాంతానికి, దక్షిణాఫ్రికాకి. ఆ అగ్ని విలియం కేరీలోకి వచ్చింది, వచ్చి పడ్డాడు ఇండియాలో. ఆ అగ్ని మన ముందున్న దైవజనుల్లోకి వచ్చింది, మన ముందు తరాల్లో వాడబడిన దైవజనుల్లోకి వచ్చింది. వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టేసి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చి దేవుని కోసం భగ్గున మండారు. ఈరోజు మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడాల్సి ఉంది. సిద్ధపడదామా? దేనికోసం? దేవుని అగ్ని కోసం. దేవుని అగ్ని కోసం. వాక్యాగ్ని, పరిశుద్ధాత్మాగ్ని, శక్తి కావాలి. వాక్యాగ్ని కావాలి, ఆత్మలను మండించేటువంటి శక్తి కూడా కావాలి, దుర్బోధలను తగలబెట్టేటువంటి వాక్యాగ్ని కూడా కావాలి. మనం దేవుని పాదాలు పట్టుకుందాం. మండుచున్న సంఘము తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళను కూడా సరైన త్రోవలోకి నడిపిస్తుంది. మండుచున్న సంఘము తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళని కూడా సరైన త్రోవలోకి నడిపిస్తుంది. ఇది 7వ పాయింట్, ముగింపు. ప్రార్థన చేద్దామా? మోకాళ్ళ మీదకి వచ్చి రాకడ సమయం. పైకి లేచి నిలబడండి. ఓకే, పర్వాలేదు, పైకి లేచి నిలబడండి. కింద కూర్చోలేకపోతే లేచి నిలబడండి. హల్లెలూయా, అందరూ లేచి నిలబడాలి. కొరకు వెలగాలి, ప్రకాశించాలి, అనేకులను ఆకర్షించే పాత్రగా నేను ఉండాలి తండ్రి.
ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి ఐగుప్తు రాజును గడగడ వణికించి తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. విడిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. రాకడ సమయం ఆసన్నమవుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో నన్ను నింపు తండ్రి. మండించు ఆరంభ సంఘములో ప్రారంభమైన దైవాత్మ, నువ్వు మా మధ్యలో ఉన్నావు. నువ్వు మా మధ్యలోనే ఉన్నావు, మాతోనే ఉన్నావు, మాతో మాట్లాడి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూలుగుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూలుగుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. స్తుతి 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 స్తుతి. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది.
ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఆదివారపు వేళ నీ మాటలు విన్న ప్రభువా, నీ బిడ్డలందరి మీదకి వాక్యాజ్ఞగా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు. స్తోత్రం, మోషేను దర్శించినట్లుగా ఎదుగో మమ్మలను కూడా మీరు దర్శించి మా కర్తవ్యాన్ని మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మా గుండెల్లో మండును గాక ప్రభువా, ఈ మాటల చేత మేము దహించబడదుము గాక ప్రభువా. ఇది మొదలుకొని మాలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా యేసు నామములో కాల్చివేయబడును గాక ప్రభువా. నీకు ఇష్టము లేని పాపములు, లోపములు నాయన యేసు నామములో దహించబడును గాక ప్రభువా. ఆది సంఘములోనికి ఎలాగైతే దిగి వచ్చి అగ్ని చేత మీరు అభిషేకించారో, మమ్మలను కూడా ఆత్మ చేత నింపి అగ్ని చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని నీ కొరకు అయ్యా ఉపయోగపడే పాత్రలుగా ఉండునట్లు సహాయం చేయండి. నిరుపయోగమైన పాత్రలుగా మేము ఉండకూడదు ప్రభు. మంట కలిగిన వ్యక్తులుగా అనేకులను నీ యొద్దకు ఆకర్షించే పాత్రలుగా మేము ఉందుముగాక ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంత ఉపదేశము విన్న తరువాత నిష్ప్రయోజనమైన పాత్రలుగా మేము ఉండాలని కోరుకోవట్లేదు ప్రభు. మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నామయ్యా, నీ ఆత్మ చేత మమ్మలను నింపయ్యా. డేవిడ్ బ్రైనార్డ్ అలాగే నాయన భక్తులను ఎలాగైతే నీ ఆత్మ చేత నింపావో, ఏ అగ్ని చేత వారిని దహించావో, ఆ అగ్ని మా మీదకు కూడా దిగి వచ్చునుగా. నీ దాసుడు అడిగినప్పుడు నీ ఆత్మ చేత నింపావు కదయ్యా. ఈరోజు వేల మందిగా మేము కూడా అడుగుతున్నామయ్యా, మేము కూడా ఆత్మ కలిగిన వారిగా, మంట కలిగిన వారిగా, యేసు నామములో నీ కొరకు మండుచున్న దీపాలుగా ప్రకాశించుదుముగాక ప్రభు. జ్యోతుల వలె వెలుగుదుముగాక ప్రభు. అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించాయి. ఈ మాటలు విన్న ఏ ఒక్కరు నిష్ప్రయోజకులుగా ఉండకూడదయ్యా. సంఘములో ఉండి లైవ్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉండి ఎంతమంది ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు మండించండి ప్రభు. వారందరినీ మీరు వెలిగించండి ప్రభు. వెలిగించండి దేవా. ఇది మొదలుకొని నీ పాదాల దగ్గరకు వచ్చి గోజాడుతూ అడుగుతూ ఉండగా అందరినీ మీరు మండించి నీ కొరకు వాడబడే పాత్రలుగా చేసి సహాయమును దయచేయండి. ఈ తండ్రి సన్నిధి పరిచర్యను ఓ మంట కలిగిన సంఘముగా మా ప్రాంతములో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభు. ఈ అగ్ని దావాలంలో వ్యాపించి అయా దేశాలు, రాష్ట్రాలను ప్రభు మీరు తగలబెడుతున్నందుకై స్తోత్రం. ఇంకా నీ ఆత్మ చేత నింపి ఈ పరిచర్య ద్వారా గొప్ప ఉద్యమాన్ని దయచేయండి. ఈ రాష్ట్రము, దేశము, ఇతర దేశాల్లోనూ కూడా ఈ అగ్ని ప్రవేశించును గాక ప్రభు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం రగులుకొనును గాక ప్రభు. ఈ మాటలు దుష్టులు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ముద్రింపజేసి సహాయమును దయచేయండి. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని నేను క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి ఏక దృష్టి నుంచి తప్పించండి. చేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవయున్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి
ఇది మొదలు ఆయన రాక పర్యంతం, యుగాంతం, నిత్యత్వంలో మనం చేరు పర్యంతం సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. బుధ, గురు, శుక్రవారములలో దేవుడు సిద్ధపరిచిన ఉపవాసములను అద్భుతముగా నా తండ్రి జరిగించును గాక. ఆమేన్. 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 ప్రభువా, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి నీ బిడ్డలకు నాసి ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థత, విడుదల, విమోచన దయచేయి. ఇక్కడ నిలిచిన వారు ఎవరూ కూడా బలహీనులుగా ఉండకూడదు. మండుచున్నటువంటి దివిటీల వలె నీ బిడ్డలు ఉండాలి. రోషము, పరాక్రమము కలిగి ధైర్యవంతులై బంధకాల్లో, సాతాను బంధకాల్లో బందీలైన అనేక మందిని మీరు బయటికి తీసుకొని రావాలి. ఆమేన్. బిడ్డలందరినీ అలా అభిషేకించి శక్తితో నింపి నీ కొరకు సాక్షులుగా వాడుకోమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.